హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. మేమైతే నువ్వులు కడిగేసి గానుగ దగ్గరికి పట్టుకెళ్ళామండి. అమ్మ నువ్వులు ఆడించమ్మ అంటే పట్టుకెళ్ళాను. అవి కడిగిన నువ్వులు ఇందులో వేసారండి. అది పైనుంచి వేస్తే కింద నుంచి కొంచెం అలా ఆయిల్ వస్తుంది. మేము ఎప్పుడు నువ్వులు ఆడించుకుంటామండి, అమ్మమండి నువ్వులు. ఎందుకంటే తలకు రాసుకోవడానికి, ఒంటికి కూడా అమ్మ మసాజ్లా రాసుకుంటూ ఉంటుంది. తర్వాత కొంచెం దీపం కూడా పెడుతుంటాము అందుకు. అలాగే కొంచెం అంటే గోంగూర పచ్చడి లేదంటే కందిపప్పు వండుకునేటప్పుడు ఆయిల్ వేసుకొని తింటారు మా వాళ్ళకి అలవాటు. చాలా బాగుంటుంది టేస్ట్ కూడాను. ఆ గానుగ దగ్గర ఆడించింది కదా అంటే కొంచెం సొంతంగా మన సొంతంగా మన ఆయిల్ కాబట్టి చాలా బాగుంటుంది. ఇగోండి కొంచెం నొరగలా వస్తుంది. నువ్వుల్లోని కొంచెం నొరగలాగే ఉంటుందిలేండి. మనం వండుకునేటప్పుడు కూడా నొరగ వస్తుంటుంది ఆటోమేటిక్గా. నువ్వులు ఇందులో వేసిన తర్వాత ఇది కొంచెం ముద్దలా దగ్గరికి అయ్యి ఆయిల్ దగ్గరికి అవ్వాలి. ఇంకా ఇగో ఇలా దగ్గరికి పిండిలాగా కొంచెం దగ్గరగా అవుతుంది. అయిన తర్వాత ఇందులోంది తీసి ఇంకో పక్కన ఉన్న వేరే గానుగలో వేస్తున్నారు అనమాట. అదైతే అచ్చులాగా దిగుతుంది అనమాట. ఇంకా దీనికన్నా ఇంకా గట్టిగా టైట్గా ఆడి ఒక అచ్చులాగా దిగి అందులో కూడా కొంచెం ఆయిల్ వస్తుందండి. ఇందులో రాగా మిగిలిపోయింది అందులో వస్తుంది అనమాట. 2 రకాలుగా వేసారు అతను. కింద నుంచి ఆయిల్, మీద నుంచి ఇలా ఇటువైపుదైతే కింద నుంచే ఆయిల్ వచ్చేస్తుంది. అటువైపుదైతే అచ్చులాగా వచ్చి ఆ అడుగున ఆయిల్ ఉండిపోద్దంట. మనం తీసుకోవాలి. లాస్ట్లో అయిపోయిన తర్వాత తీస్తారు. ఇంకా వేస్టేజ్ కింద నుంచి కొంచెం వేస్టేజ్ వస్తే అదేమో ఇలా తీసేసి మళ్ళీ దాంట్లోనే పెట్టేసి ఆ పిప్పు ఉంటుంది కదా, ఆ పిప్పు కూడా మళ్ళీ గానుగలోనే వంపేస్తున్నారు. అంటే ఆ పిప్పు కూడా ఉంచకంట ఇంకా నీట్గా జల్లుడితో వడపెట్టేసి గానుగ ఇలా తిరుగుతూ ఉంటుంది. మినిమం 2.5 గంటలు పట్టిందండి ఆడడానికి. కొంచెం బ్లాక్గానే వచ్చింది. అంటే మడ్డితో వస్తుంది కదా, మడ్డి తేరాలన్నమాట. కొంచెం ఆయిల్ మడ్డి అంతా కిందకి వెళ్ళిపోయి ఆయిల్ కొంచెం తేరుతుంది అనమాట. నాకు 7 కేజీలు వచ్చింది. మొత్తం 15 కేజీలు నువ్వులకి 7 కేజీలు వచ్చాయి. అంటే మామూలు నార్మల్ ఆయిల్ డబ్బా పట్టుకుని వెళ్ళి అయిపోయింది కదా, ఆయిల్ రిఫైండ్ ఆయిల్ డబ్బా పట్టుకుని వెళ్ళి అందులో వేసామన్నమాట. తర్వాత తెలగపిండి, అప్పుడు లాస్ట్లో తెలగపిండి కూడా వచ్చింది. ఇదైతే పశువులకు పనికి వస్తుందండి. తర్వాత పిండొడి ఎలా ఉంటారు కదా, అవి పెట్టుకుంటారు.